హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ లంచ్ బాక్స్ ఏంటో చూసేద్దాము. ముందుగా వేడి వేడి అన్నం అనమాట. ఇది వచ్చేసి అందరికీ ఫేవరెట్ అనుకుంటా, గోంగూర పచ్చడి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇది ఉంటే ఇంకా ఏం అక్కర్లేదు, గోంగూర పచ్చడితోనే కడుపు నింపేసుకుంటా. ఇక ఇది చూపిస్తాను, ఇంకొక పచ్చడి కూడా. ఇది పచ్చి చింతకాయల పచ్చడి అనమాట. నిన్న నైట్ అమ్మ చేసింది, నేను ఇవాళ తెచ్చుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక గోంగూర పచ్చడి విషయానికి వస్తే, వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. నాకు ఇంకా చాలా ఫేవరెట్ అనమాట. మీకు కూడా ఇష్టమే అనుకుంటున్నాను. ఇక ఇక్కడ మా మేడం వచ్చేసి కొర్రన్నం తెచ్చుకున్నారు. ఇది నాకు కూడా షేర్ అనమాట. నేను వేసిస్తాను, మా మేడం కొర్రన్నం ఇస్తారు నాకు. ఇక్కడ వచ్చేసి పుదీనా పచ్చడి తెచ్చారు, అలాగనే రసము, ఇక మసాలా మజ్జిగ తెచ్చుకున్నారు. కొంచెం స్నాక్స్గా బీట్రూట్ అనమాట. అలాగనే ఈ 3 బాటిల్స్లో వచ్చేసి మాకు నంచుకోవడం కోసం అనేసి ఇది మామిడికాయ ఊరగాయ, ఇది నిమ్మకాయ ఊరగాయ అనమాట, ఇది కరివేపాకు పొడి. ఇవన్నమాట మా లంచ్ ఐటమ్స్. ఇవి రెగ్యులర్గా ఉండే ఐటమ్స్. ఇక ఈ ఐటమ్స్ అయితే మారుతూ ఉంటాయి. మా అమ్మ ఉల్లిపాయలు కట్ చేసింది, వేసి కలపడం మర్చిపోయింది గోంగూర పచ్చడిలోకి. అందుకు ఇలా పైన వేసుకొని తీసుకొని వచ్చాను. ఇక్కడ నేను మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసి చెప్పేస్తాను గోంగూర పచ్చడి ఎలా ఉందో. సో ఫస్ట్ గోంగూర ఫేవరెట్ కదండి, గోంగూరతో టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఆగలేకున్నాను. ఈ గోంగూర పచ్చడి ఒక 2-3 రకాల వరకు చేస్తుంది మా అమ్మ. ఇది ఒక రకం అనమాట, అన్నీ ఉడికించి చేయటము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది నార్మల్గా పల్లీలు వేసి నువ్వులు వేసి అలా చేస్తుంటారు. ఇవాళ మా అమ్మ అయితే అన్నీ ఉడికించి చేసిందనమాట. సో ఇప్పుడైతే నేను చింతకాయ పచ్చడి వేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. చింతకాయ పచ్చడి కూడా టేస్ట్ బాగుంది. ఇదైతే మా మేడం తెచ్చిన పుదీనా పచ్చడి అనమాట. టేస్ట్ చూసి చెప్తాను ఇది కూడా ఎలా ఉందో. సో పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంది. నువ్వులు, పల్లీలు, టమోటా వేసి చేశారట. మొత్తానికి ఇవాళ అయితే ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, పుదీనా పచ్చడి. సో ఇదండి ఇవాళ వీడియో. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగనే ఈ పచ్చళ్ళల్లో మీకు ఏది ఫేవరెట్ కామెంట్స్లో తెలియచేయండి. బాయ్.